హాయ్ హలో అండి రైతు మిత్రులకు నమస్కారం. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మన మిర్చి తోటలో ఉన్నాము. మన టెంకాయ చెట్టు అక్కడ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం రీసెంట్గా ఒక 5 days బ్యాక్ వచ్చేసి మనం బుజోకో స్ప్రే చేయడం జరిగింది. బజోకో యొక్క రిజల్ట్ అనేది ఇప్పుడు ఉంది మన తోటలో. ఓకే, అప్పుడు 22వ తేదీ స్ప్రే చేశాము. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి 28వ తేదీ. సో ఇప్పుడు మనకు వచ్చేసి 5 రోజులు పూర్తయింది, 6వ రోజు ఈరోజు. కాబట్టి మన దాని యొక్క రిజల్ట్ ఎట్లా ఉందనేది ఇప్పుడు మనం మిర్చి తోటలో ఉండి చెక్ చేస్తున్నాం ఇప్పుడు. సో బజోకో యొక్క రిజల్ట్ ఎట్లా ఉందంటే చాలా అంటే చాలా నీట్గా ఉంది, చాలా అంటే బాగుందండి. గ్రోత్ కానీ నెక్స్ట్ ఫ్లవరింగ్ కానీ ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా వచ్చేసింది. సో మీరు ఇక్కడ చూసుకోగలరు మనం 22వ తేదీ యొక్క మిరప తోట ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. సో ఆ రోజు నేను మీకు చూపించానండి, ఈ తోట ఎంత హైట్ ఉండేది అనేది మీకు చూపించా. ఇప్పుడు కూడా చూపిస్తాను మీకు, చూడండి. మొన్న ఫస్ట్లో మోకాటి వరకు ఉన్నింది సార్, నెక్స్ట్ ఇక్కడ దాకా ఉన్నింది. ఇప్పుడు చూడండి నడుములు దగ్గర వచ్చేసిందండి. నేను 2 weeks చెప్పాను మీకు, 2 weeks చెప్పాను. సో 1 weekలోనే దగ్గరకు వచ్చేసింది. ఇంకో 1 week లోపు నడుముల దగ్గర పక్కా వస్తుందండి. నడుముల దగ్గర కంటే ఇంకా దాదాపు అంటే 8 ఏళ్ళు ఉంది అంతే గ్యాప్. సూపర్ అంటే సూపర్ వస్తుంది. సో బజోకో అయితే నెంబర్ 1 రిజల్ట్ ఉంది. మీరు చూసుకోగలరు ఇక్కడతో ఎక్కడ ఎటువంటి ముడత లేదు, నీట్గా అంటే నీట్గా ఉంది. రైతు మిత్రులు గమనించగలరు. నెక్స్ట్ అట్లా వచ్చేసి ఇంకా ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతుందండి. మంచి ఫ్లవరింగ్స్ మీరు చూసుకుంటారా. బ్యాక్ కెమెరా కూడా పెట్టి ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రంట్లో అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు మేబీ. చాలా రైతు మిత్రులు బజోకో స్ప్రే గురించి దాని యొక్క రిజల్ట్ అడుగుతున్నారు. సో మంచి రిజల్ట్ అయితే నెంబర్ 1 ఉందండి బజోకో రిజల్ట్ వచ్చేసి. మనకి గ్రోతింగ్ కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవరింగ్ కావచ్చు, సైడ్ లాక్ కావచ్చు. ఎన్ని బ్రాంచెస్ అండి, అబ్బా సైడ్ బ్రాంచెస్ ఫుల్గా వచ్చేసాయి. మీరు వెనక చూసుకున్నట్లయితే అప్పుడే సాల్ అనేది కూడా 2 weeks లోపు మొత్తం కనపడేదని చెప్పా. దాదాపు అంటే ఇప్పుడే దగ్గరికి ముచ్చుకోపోయింది అంతా. మీరు ఏ సాల్లో ఉన్నా చూడండి, ఎక్కడైనా చూడండి, మొత్తం అంతా కవర్ అయిపోయింది అంతా తోట. మనం టెంకాయ చెట్టు తోట అంతా క్లియర్, అంతా కవర్ అయిపోయింది, తోటల్లా కవర్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా నీట్గా కవర్ అయిపోయింది. సో చాలామంది ఇప్పుడు నేను ఫీల్డ్ తిరిగే ప్లేసుల్లో చూస్తున్నాను, దాదాపు అంటే ఇక్కడ సైడ్ కావచ్చు, ఇక్కడ వేరే చోట అయినా కూడా కావచ్చు, పురుగు ఉద్రిక్తి అనేది ఎక్కువగా ఉంది. సో పురుగు ఉద్రిక్తి కోసం ఏ మందు స్ప్రే చేయాలనేది చెప్తా మీకు. అవి మందులు ఏం అవసరం లేదు, బయో మందులకు అసలు జోలికి వెళ్ళొద్దండి. సో దయచేసి సింజెంటా వారిది ఇవిసెంట్ అని ఒకటి ఉంటుంది, ఇవిసెంట్. అది స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మన మొక్కల్లో ఆశించే చీడ పురుగులు ఏదైనప్పటికీ, ఎటువంటిది పచ్చ పురుగు, లద్దె పురుగు, ఏ పురుగైనా కూడా నీట్గా పోతుంది. కరెక్ట్ 3-4 days లోపే క్లియర్ అయిపోతుంది పురుగల్లా. సో దాన్నే స్ప్రే చేయండి దయచేసి. ఇవిసెంట్, సింజెంటా వారిది ఇవిసెంట్. సో అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మన మిరపతోట అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి. ఆకు వచ్చేసి చాలా నీట్గా అసలు ఇస్త్రీ చేసిన ఆకులాగా ఉందండి. ప్రతిసారి చెప్తున్నా మీకు, ఎక్కడ ఎటువంటి ముడత గిడత ఏది లేదండి. అసలు చాలా అంటే చాలా బాగా నీట్గా ఉంది. ఇట్లా చూసుకుంటుందాం మనం. కొత్త ఎగురు కూడా ఎక్కడ గ్రోత్ అనేది ఆగడం లేదు, గ్రోత్ అనేది ఎక్కడ ఆపడం లేదు నేను. ఓకేనా, మీకు బ్యాక్ కెమెరా నుంచి కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం మిర్చి తోటలో వచ్చేసి మనము 58వ రోజు అండి ఈరోజు. 58వ రోజు ఇప్పుడు మనం మిర్చి తోటలో ఉన్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇంతకుముందు మొత్తం మన ఎకరాలు వచ్చేసి 22 దాకా దగ్గరగా వైరస్ మొక్కలు ఉన్నాయని చెప్పాను. సో ఇప్పుడైతే వేరే మొక్కకైతే వైరస్ అనేది రాలేదు బజోకో స్ప్రే చేయడం వలన. సో ఎక్కువ ఉన్న వైరస్ మొక్కలు అయితే పీకి పక్కకు పడేసేయండి. తక్కువ మామూలుగా ఉన్నవైతే స్ప్రే చేసినా కంట్రోల్ అవుతుంది, మంచిగా బాగా నీట్గా ఇచ్చుకుంటుంది అది.
సో అదే రైతు మిత్రులకు చెప్పేది. బజోకా అయితే నెంబర్ 1 ఉందండి. బజోకా స్ప్రే చేస్తే మంచి గ్రోత్ వస్తుంది, సైడ్ లాక్ వస్తుంది, మొత్తం ఇట్లా మూసుకుపోతుంది మొత్తం పైరు. చాలా అంటే చాలా నీట్గా ఉంది మిరప తోట అయితే. మీకు బ్యాక్ కెమెరా నుంచి ఇప్పుడు చూపిస్తాను మీకు. రైతు మిత్రులు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు కింద మిర్చి కూడా సెట్ అయిందండి. కింద మిర్చి సెట్ అయింది. ఇప్పుడు 58వ రోజు, మనకి ఎక్కడ ఇది డౌట్ అయితే లేదు. కింద మిర్చి స్టార్ట్ అయింది. సో గ్రోత్ అనేది ఆగలేదు, మంచి గ్రోత్ నీట్గా వస్తుంది. చూడండి సైడ్ లాక్ బాగా మంచిగా వచ్చాయి. తోటలో అసలుకి గింత ముడత లేదు, ఏం లేదు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. మీరు ఇక్కడ చూసుకోండి, చాలా తోటలో నేను గమనించేది ఏమంటే మెయిన్ ఇది ఒక బ్రాంచే ఉండేది. సో మన తోటలో చూడు, సైడ్ లాక్ ఉంది, సైడ్ బ్రాంచెస్, ఈడొక సైడ్ బ్రాంచ్, ఈడొక సైడ్ బ్రాంచ్, ఈ మొత్తం సైడ్ బ్రాంచెస్ ఇట్లా ఈ విధంగా ఉండాలండి. మనకి ఇట్లా ఉన్నప్పుడే చాలా మొత్తం మూసుకుపోతుంది. నెక్స్ట్ కాపు అనేది కూడా మంచి సెట్ అవుతుంది, దిగుబడి అనేది కూడా పెరుగుతుంది. సో ఎక్కడ గ్రోత్ని ఆపకూడదు. సో ఏ టైంలోనే కూడా మీరు ఇక్కడ చూసుకోండి, నీట్గా అండి, చాలా అంటే చాలా నీట్గా ఇస్త్రీ చేసిన ఆకులాగా ఉందండి. దగ్గర జూమ్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఎటువంటి ముడత లేదండి, చాలా అంటే చాలా లేతగా నీట్గా ఉంది. మిరప తోట. సో ఇంకా మనకి కింద మిర్చి స్టార్ట్ అవుతుంది 58వ రోజు. చూసుకోండి, దాదాపు అంటే ఒక 30, 40, 50 కాయల వరకు ఉంటాయి. సో మంచి ఫ్లవరింగ్ కనిపిస్తుందండి మీకు. మంచి ఫ్లవరింగ్ ఉంది, మంచి గ్రోత్ ఉంది. నెంబర్ 1 అంటే నెంబర్ 1 ఉంది తోట అయితే. ఏ మొక్కకైనా చూడండి, కింది సైడ్ అంతా కాప్ సెట్ అయింది. అండ్ నెక్స్ట్ పైన గ్రోత్ ఉంది, మంచి ఫ్లవరింగ్ ఉంది. మొత్తం మీకు పొలం మొత్తం చూపిస్తా అంటే చాలా నీట్గా ఉంది. మంచి ఇప్పుడు నడుము దగ్గరికి వచ్చేస్తుందండి హైట్ వచ్చేసి తోట. ఫ్లవరింగ్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది.